In the next 5 minutes, I will tell you the most beautiful techniques how to improve your relationships. Yes, my dear friends, నెక్స్ట్ 5 మినిట్స్లో నేను ఈజియెస్ట్ టూల్స్ని మీకు ఇవ్వబోతున్నాను మీ రిలేషన్షిప్ని బెటర్గా చేసుకోవడానికి. సో వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ యు గెట్ సమ్ ఎక్సైటింగ్ వీడియోస్ ఆన్ ఎన్ఎల్పి, సబ్కాన్షియస్ మైండ్ అండ్ ఎమోషన్ ఇంటెలిజెన్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మన లైఫ్లో 4 ఏరియాస్ చాలా చాలా ఇంపార్టెంట్. వన్ ఈజ్ హెల్త్, సెకండ్ ఈజ్ రిలేషన్షిప్, థర్డ్ ఈజ్ మనీ, ఫోర్త్ ఈజ్ కెరియర్. సో ఈ 4 ఏరియాస్లో కూడా ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ అండ్ రిలేషన్షిప్. బికాస్ హెల్త్ అండ్ రిలేషన్షిప్ ఒకసారి మనం మిస్ అయ్యామంటే అది మన లైఫ్లోకి మళ్ళీ రాలేదు. రైట్? దిస్ ఈజ్ లైక్ అ గ్లాస్ బాల్. అది ఒక్కసారి పగిలిందంటే అది మళ్ళీ అతుక్కోవడం చాలా కష్టం. అవునా? రైట్? సో హెల్త్ అండ్ రిలేషన్షిప్ని మనం ఎప్పుడూ కేర్ తీసుకుంటుండాలి, స్పెషలీ ఆన్ రిలేషన్షిప్. సో ఒక రీసెర్చ్ ప్రకారంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అరౌండ్ 80 years వరకు కొంతమంది పైన రీసెర్చ్ చేశారు, హౌ దే ఆర్ హ్యాపీ అని. సో దిస్ రీసెర్చ్ స్టార్టెడ్ ఇన్ 1920s అండ్ టిల్ 2000 దిస్ రీసెర్చ్ కంటిన్యూడ్. ఎందుకు హ్యాపీగా ఉంటున్నారు కొంతమంది వాళ్ళ లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉన్నప్పటికీ కూడా కొంతమంది హ్యాపీగా లేరు. అండ్ ఇంకొంతమంది హ్యాపీగా ఎందుకున్నారు అని చూసినప్పుడు ద రిజల్ట్స్ ఫర్ షాకింగ్. వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళ రిలేషన్షిప్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఇప్పుడు కూడా మీరు చూడండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కొంతమంది హ్యాపీగా కనబడుతున్నారు అంటే ఇట్ ఈస్ బికాస్ వాళ్ళ లైఫ్లో ప్రాబ్లం లేవని కాదండి, వాళ్ళ లైఫ్లో ప్రాబ్లం ఉన్నాయి. బట్ ద థింగ్ ఈజ్ వాళ్ళ రిలేషన్షిప్ పర్ఫెక్ట్గా ఉంది. ఆ రిలేషన్షిప్ సరిగ్గా ఉన్నందువల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మరి రిలేషన్షిప్ని ఎలా మేనేజ్ చేయాలి? సో లెట్స్ అండర్స్టాండ్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను, దట్ ఈస్ తెలుగు, రైట్, ఆర్ ఇంగ్లీష్. సో నేను మాట్లాడే లాంగ్వేజ్ మీకు అర్థమైనప్పుడే మీరు నాతో కమ్యూనికేట్ చేస్తారు, అవునా కదా? నేనేదో చైనీస్లో, జాపనీస్లో మాట్లాడితే మీకు అర్థం కాదు. ద సేమ్ థింగ్ గోస్ విత్ రిలేషన్షిప్ ఆల్సో. ప్రతి పర్సన్ ఐదర్ ఈ 5 లవ్ లాంగ్వేజెస్లో ఏదో ఒక లవ్ లాంగ్వేజ్లో ఉంటారు. సో దీని గురించి చాలా డీటెయిల్గా 5 లవ్ లాంగ్వేజెస్ అనే బుక్లో మీకు దొరుకుతుంది. బట్ ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ లవ్ లాంగ్వేజ్ ఏంటంటే మీ పార్ట్నర్ యొక్క లవ్ లాంగ్వేజ్ ఏంటి, మీ యొక్క లవ్ లాంగ్వేజ్ ఏంటి మీరు తెలుసుకోండి. రైట్? ఎప్పుడైతే మనం ఆ లవ్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నామో, ఆ లవ్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేస్తున్నామో ఆ పర్సన్కి ఈజీగా అర్థమవుతుంది. ద ఫస్ట్ లవ్ లాంగ్వేజ్ ఇస్ అఫర్మేషన్స్. మనం మాట్లాడేటప్పుడు మనం వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం. కొంతమందిని అప్రిషియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దే ఆర్ ఆడిటరీ పీపుల్. సో ఆడిటరీ పీపుల్తో మనం మాట్లాడుతున్నప్పుడు వావ్, ఇట్స్ గుడ్, వండర్ఫుల్, ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ లవ్లీ. సో వాళ్ళకి ఎప్పుడు అఫర్మేషన్, వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్తో పాజిటివ్గా మాట్లాడుతుంటే దే విల్ ఫీల్ లైక్ కనెక్టెడ్. వాళ్ళు మనతో కనెక్ట్ అవుతున్నట్టు ఫీల్ అవుతారు. ఎప్పుడు టైం దొరికినా, ఎప్పుడు ఆపర్చునిటీ దొరికినా అప్రిషియేషన్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ర్యాండమ్గా ఒక టెక్స్ట్ మెసేజ్ అవ్వచ్చు, లేదా ఒక నోట్ అవ్వచ్చు, లేదా ఒక పర్టికులర్ ఈవెంట్లో ఏదైనా బాగా జరిగినప్పుడు ఒక థ్యాంక్ యూ నోట్ అవ్వచ్చు. సో వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్, ఒక కార్డ్ ఇవ్వడం ద్వారా లేదా ఒక మెసేజ్ ద్వారా, ఎనీథింగ్, ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే అక్కడ మనం వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దేన్ని అవాయిడ్ చేయాలంటే డోంట్ నెగ్లెక్ట్ దెమ్. వాళ్ళు ఏదైనా మంచి చేసినప్పుడు, ఆపర్చునిటీ దొరికినప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేయకుండా వండుకుంటే వీ ఫీల్ డిస్కనెక్టెడ్. చాలామంది హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో అవ్వచ్చు, లేదా పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్లో అవ్వచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే నేను అప్రిషియేట్ చేస్తే వాళ్ళు ఓవర్ ఎక్సైట్ అయిపోతారు అనుకుంటారు. బట్ ఎవ్రీ సోల్ క్రేవ్స్ ఫర్ అప్రిసియేషన్. ప్రతి సోల్ అప్రిషియేషన్ గురించి క్రేవ్ చేస్తుందండి. మీరు ఎలా ఫీల్ అవుతారు ఎవరైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తే? ఎవరైనా మీరు బాగా చేసినప్పుడు, బాగా చెప్పినప్పుడు ఎవరైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? సో ఐ వాంట్ ఎవ్రీబడి టు కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్, మీరు ఎవరిని ఎక్కువగా అప్రిషియేట్ చేస్తున్నారు. టైప్ కమెంట్స్ క్లియర్లీ. ఐ అప్రిషియేట్ మై ఫ్యామిలీ ఎవ్రీ టైమ్, ఐ అప్రిషియేట్ మై బాస్, ఐ అప్రిషియేట్ మై కలీగ్స్, ఐ అప్రిషియేట్ మై టీచర్స్, వాట్ ఎవర్. సో మీరు ఎవరిని అప్రిషియేట్ చేస్తున్నారు? సో వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అకార్డింగ్ టు మీ ఇస్ ఫిజికల్ టచ్, మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది కైనెస్థెటిక్ వాళ్ళు ఉంటారు. సో మై యంగర్ డాటర్, షీ ఈస్ కైనెస్థెటిక్. సో తను ఎప్పుడైనా అప్రిషియేట్ చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ హర్ అండ్ వీ హ్యావ్ టు కడల్ హర్, స్మాల్ కిస్ ఆన్ ఫోర్ హెడ్. సో ఎనీథింగ్, ఎనీ టచ్, ఫిజికల్ టచ్ అనేది మన బాడీ అంతా కూడా, స్కిన్ చూడండి, మన బాడీ అంతా స్కిన్, రైట్? సో స్కిన్ క్రేవ్స్ ఫర్ టచ్. సో ఒక మదర్ అండ్ చైల్డ్ మధ్య అంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఎందుకు ఉంటుందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫిజికల్ టచ్. సో కొంతమందిని మనం అప్రిషియేట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ లాంగ్వేజ్లోకి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ టు టచ్ దెమ్, ఇట్ ఈస్ టు హగ్ దెమ్, ఇట్ ఈస్ టు గివ్ దెమ్ కిస్ ఆన్ దేర్ ఫోర్ హెడ్ ఆర్ జస్ట్ కనెక్టింగ్ టు దెమ్, వాళ్ళని పట్టుకోవడం. సో బేసిక్గా ఏంటంటే ఆ ఫిజికల్ టచ్, నార్మల్ అండ్ ఇన్ అ రైట్ ప్లేస్, ఇన్ అ రైట్ వే, టచ్ ఈస్
మోటివేషన్ ఆర్ అప్రిసియేషన్ ఆర్ కనెక్టింగ్ విత్ దెమ్. సో మన ఫ్యామిలీ మెంబర్స్లో ప్రతిరోజు మనం ఒక హగ్ అండ్ వాళ్ళతో ఆ టచ్లో ఫిజికల్ టచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాట్ ఐ సే ఇస్ డైలీ వి రిక్వైర్ 5 హగ్స్ ఫర్ సర్వైవల్. ప్రతిరోజు 5 హగ్స్ మనకు కావాలి ఫర్ సర్వైవల్. సో ఆల్ your family members hug today and share in the chat box, I hugged my family members, right? So 5 hugs for survival, 10 hugs for maintenance. మన లైఫ్లో మనం మెయింటైన్ అవ్వాలి అంటే 10 హగ్స్ కంపల్సరీగా ఉండాలి. 15 hugs for growth. ఈ రోజుల్లో ఇట్ ఈస్ నాట్ దాట్ కామన్ టు గివ్ హగ్, బట్ ఒకప్పుడు మనం చూస్తున్నట్టయితే మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఇన్ ఎనీ ఫంక్షన్ ఆర్ ఇన్ ఎనీ పార్టీ వీ యూస్ టు హగ్ ఈచ్ అదర్, రైట్? సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫిజికల్ టచ్ దట్ వీ నీడ్. ఫిజికల్ టచ్ in a right way, it is very good, and hugs and all this, right? Second love language is physical touch. The third love language is very very important, gifts. సో కొంతమంది విజువల్ వాళ్ళు ఉంటారు, కరెక్టా? ఆడిటరీ వాళ్ళకు అఫర్మేషన్స్ అయితే, మంచి అప్రిషియేషన్ అయితే, కైనెస్థెటిక్ వాళ్ళకి టచ్ అయితే, మరి విజువల్ వాళ్ళకి ఏంటి? గిఫ్ట్స్. ఎస్, మనం ఎవరినైతే అప్రిషియేట్ అనుకుంటున్నామో, మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేదా మనకు రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతుంటారంటే ద కైండ్ ఆఫ్ గిఫ్ట్స్ దట్ వి గివ్, రైట్? సో ఇన్ ఎనీ ఆపర్చునిటీ వేర్ ఎవర్ యూ హ్యావ్ your birthday party or anniversary or anything, so bring something for the gift రూపంలో వాళ్ళకి ఇచ్చినప్పుడు దే ఫీల్ లైక్ దే ఆర్ కనెక్టెడ్. ఇంపార్టెంట్ ఒకేషన్స్ని మనం గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ ఈవెంట్స్ని మనం గుర్తుంచుకోవాలి. సో వెన్ వీ గివ్ దెమ్ గిఫ్ట్స్ దే ఫీల్ లైక్ కనెక్టెడ్, బికాస్ ఇట్ ఈస్ దేర్ లవ్ లాంగ్వేజ్. వాళ్ళ లవ్ లాంగ్వేజ్ అదే కాబట్టి వాళ్ళు దాంతో కనెక్ట్ అవుతారు. సో ఒక విజువల్ వైఫ్ అయ్యి కైనెస్థెటిక్ హస్బెండ్ అయితే, కైనెస్థెటిక్ హస్బెండ్ ఏం చేస్తుంటాడు? టచ్, ఫీల్, కమ్యూనికేట్ అని చూస్తుంటాడు. బట్ విజువల్ వైఫ్ కాబట్టి షీ వాంట్స్ అ గుడ్ శారీ, ఆర్ షీ వాంట్స్ అ గుడ్ నెక్లెస్, ఆర్ షీ వాంట్స్ అ గిఫ్ట్. సో తను ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మనం గ్రాటిట్యూడ్ రూపంలో వీ కెన్ గివ్ ఎనీ స్పెషల్ ఒకేషన్స్లో ఒక గిఫ్ట్ ఇవ్వడం, ఏదైనా చిన్నదైనా సరే పెద్దైనా సరే, బట్ దే వాంట్ టు సీ ఇట్ అండ్ దే ఆర్ విజువల్ పీపుల్. సో వాళ్ళకి కనబడే విధంగా మనం ఇస్తూ ఉండాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వాళ్ళ లవ్ లాంగ్వేజ్లో మనం కనెక్ట్ అవ్వాలి, మన లవ్ లాంగ్వేజ్లో కాదండి, వాళ్ళకున్న లవ్ లాంగ్వేజ్లో మనం కనెక్ట్ అవుతుండాలి. ద నెక్స్ట్ ఈస్, ఇది చాలా మందికి ఇంపార్టెంట్ అండి, క్వాలిటీ టైం. రిలేషన్షిప్లో మనం బెస్ట్ అవ్వాలంటే క్వాలిటీ టైం. అండ్ ఆ క్వాలిటీ టైంలో మొబైల్, టీవీ ఆర్ ఎనీథింగ్, ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ నాన్ నెగోషియబుల్. కంప్లీట్గా ఆ పర్సన్తో మాట్లాడడం, అది తినేటప్పుడైనా సరే, లేదా ఇంట్లో ఎవ్రీ డే కీప్ 15 to 20 minutes పర్సనల్ టైం. ఈవెన్ ఆన్ ద బెడ్, don't carry your mobile phones, just because bedtime is the most important time and it is soothing time. అది మనం కంప్లీట్ బాడీని, మైండ్ని రీఎనర్జైజ్ చేస్తుంది, రీఛార్జ్ చేస్తుంది. అందువల్ల ఆ టైంలో నో మొబైల్ ఫోన్ అండ్ నథింగ్ డూయింగ్. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, అండ్ దట్ ఈస్ యాక్ట్ ఆఫ్ సర్వీస్. ఒక పర్సన్ మనతో ఎప్పుడు కనెక్ట్ అవుతానంటే వాళ్ళు చేసే పనిలో మనం ఎప్పుడైతే వాళ్ళకు హెల్ప్ చేస్తున్నాం. బికాస్ సమ్ పీపుల్ లైక్ హౌస్ వైఫ్ అవ్వచ్చు, లేదా హస్బెండ్ అవ్వచ్చు, వాళ్ళ పనులు చాలా బిజీగా ఉంటారు. సో వాళ్ళకి ఎప్పుడైతే మనం హెల్ప్ చేస్తున్నామో దే ఫీల్ లైక్ వావ్, దే ఆర్ కనెక్టెడ్. సో ఇలా మన సర్వీస్ ద్వారా, మన యాక్ట్ ఆఫ్ సర్వీస్ ద్వారా ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో దే ఫీల్ లైక్ దే ఆర్ కనెక్టెడ్. సో ఎంత చిన్న పని అయినా సరే, హౌస్ వైఫ్లతో మనం ఇంట్లో వైఫ్తో, లేదా మన బాస్ అవ్వచ్చు, లేదా ఇంకెవరైనా అవ్వచ్చు, వాళ్ళు చేసే పనిలో కొద్దిగా మనం హెల్ప్ చేయగలిగితే దే ఫీల్ లైక్ దే ఆర్ కనెక్టెడ్. సో వాళ్ళ లవ్ లాంగ్వేజ్లో మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో దే ఫీల్ లైక్ ఎస్, దే ఆర్ అబ్జర్వ్డ్, దే ఆర్ లవ్డ్ అండ్ దే ఆర్ కనెక్టెడ్. సో కనెక్షన్ అయ్యేంత వరకు మనం వాళ్ళని కరెక్ట్ చేయలేమండి. సో పిల్లలతో అయినా సరే, హస్బెండ్ వైఫ్ అయినా సరే, బాస్ కలీగ్స్ అయినా సరే, ఎవరైనా సరే, ఫస్ట్ మనం వాళ్ళ లవ్ లాంగ్వేజ్లోకి వెళ్ళాలి. వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నామా, వాళ్ళతో మంచి టైం ఇస్తున్నామా, వాళ్ళ యాక్ట్ ఆఫ్ సర్వీస్ వాళ్ళు చేసేటప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నామా, అండ్ విజువల్ వల్ల అయితే గిఫ్ట్ ఇవ్వడం, అండ్ ఫిజికల్ టచ్, సేఫ్ అండ్ ఫిజికల్ టచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఈ 5 లవ్ లాంగ్వేజ్ అన్నిటి కూడా ఒకసారి మీరు టైప్ చేయండి. అండ్ మీకున్న లవ్ లాంగ్వేజ్ ఏంటి, మీ పార్ట్నర్ యొక్క లవ్ లాంగ్వేజ్ ఏంటి, తొందరగా అర్థం చేసుకోండి. అండ్ పుట్ దట్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఐ విల్ అండర్స్టాండ్, ఐ విల్ కమ్యూనికేట్ ఇన్ మై లవ్ లాంగ్వేజ్, రైట్? సో వాళ్ళకున్న లవ్ లాంగ్వేజ్లో మీరు కమ్యూనికేట్ చేయాలి. అండ్ వాచ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఆన్ NLP, subconscious mind, and most of the amazing tools and techniques. Subscribe to this channel and share with your friends. అండ్ రెగ్యులర్గా నేను లైవ్లోకి వస్తుంటాను. మీరు లైవ్లో జాయిన్ అవ్వాలంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకన్ సో దట్ యూ విల్ నాట్ మిస్ ఎనీ సెషన్. థ్యాంక్ యూ సో మచ్.